నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ నేత మానవతరాయ్ ఉన్నారు. హైడ్రా విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడుగా పోతుంది. ఇటు మూసీ సంబంధించిన సర్వే విషయంలో కూడా ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది. వాళ్ళకు అండగా ఉంటామని కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేత మాజీ మంత్రి హరీష్ రావు వాళ్ళకి చాలామంది అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు హరీష్ రావుకి ఏం దొరకలేదు. ఈ హైడ్రా దూకుడు అనేది ఆగదు. అది అక్రమాలు ఎవరైతే చేస్తున్నారో, అక్రమ కట్టడాలు ఎవరైతే నిర్మించారో వాళ్ళ మీదకే పోతుంది. వాళ్ళు బాధపడుతున్న మేము అర్థం చేసుకున్నాం. సరే, పర్మిషన్లు ఇచ్చారు, ఎట్లిచ్చారు, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటున్నాం. మరి ఈ విధంగా అవినీతిని అంతం చేయాలని చెప్పి అక్రమ నిర్మాణాలని అసలు ఉండొద్దు, భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి జలప్రలయం రావద్దు అని మంచి చేయాలని రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తుంటే మంచి జరగొద్దు, ఈ మంచి జరగనీయం. మేము దోచుకున్నాం, గతంలో ప్రతి ప్రాజెక్టులో దోచుకున్నాం, ఇప్పుడు కాళేశ్వరమే విచారణ జరుగుతుంది. అంటే అన్నీ కూడా అక్రమంగా ఉండాలా, సక్రమంగా ఉండొద్దు అనేది హరీష్ రావు అభిప్రాయమా? అంటే ఎక్కడ తీసుకుపోతున్నాం ప్రజల్ని? అంటే మీరు తప్పులు చేశారు కాబట్టి ప్రజలు కూడా తప్పులు చేయమంటారా? తర్వాత జలప్రళయాలు వచ్చి ప్రజలందరూ కూడా చచ్చిపోయిన తర్వాత అప్పుడు సంతాప సభలు పెడతారా? ఇప్పుడు మూసీ నది సుందరీకరణ ఎవరి కోసం చేస్తున్నాం? మూసీ నది గతంలో ఉదాహరణ ఉన్నదని గతంలో మొత్తుకున్నాం మేము. 1908లోనే వరదలు వచ్చినప్పుడు 15,000 మంది కొట్టుకు చనిపోయారు. ఆ 15,000 మంది అట్లాంటి ప్రమాదాలు రాకుండా ఆ మూసీ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, మూసీ ఒడ్డు ఏదైతే ఉన్నదో ఆ ఒడ్డులో కూడా ఇష్టం వచ్చినట్టు మూసీ నదిలో కూడా ఆక్రమణలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం, పునరావాసం కల్పిస్తాం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి అవి ఇచ్చిన తర్వాతనే మేము ఇక్కడ నుంచి కూల్చివేస్తామని చెప్తుంటే తట్టుకోలేక హరీష్ రావుకి ఇంకేం రాజకీయం లేదు కాబట్టి, వాళ్ళ వైపు ఎవరు చూడట్లేదు కాబట్టి అక్కడికి పోయి రాజకీయం చేయాలని చూస్తాడు. ఇది అక్రమమా సక్రమమా అనే ఆలోచన కూడా, ఇంగిత జ్ఞానం కూడా హరీష్ రావుకు లేదు. కానీ బుద్ధున్నోడు సోయన్నోడు ఎవడు కూడా అక్రమ పనులకు సపోర్ట్ చేస్తాడా? మత్తిసరా? ఒకవేళ ఎవడన్నా అక్రమ మార్గాన పోతే, నాయన ఇది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు, ఇది మన ఉనికే ప్రమాదం, మన భవిష్యత్తుకే ప్రమాదం అని చెప్పి తీసుకురావాలా? అరే నువ్వు అధికారం కోల్పు అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు కేసీఆర్ గారు, హరీష్ రావు? మేము మూసి పరివాహక ప్రాంతాల్లో నాళాల పైన మొత్తం 25,000 అక్రమ కట్టడాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా కూల్స్తామన్నారు. నిజంగానే వాళ్ళు మూడోసారి అధికారంలోకి వస్తే ఆ పని చేసేటోళ్లే. కాబట్టి మంచి పని ఎవరు చేసినా సరే సమర్థించాలి. తప్పు చేస్తే అంటే అవినీతికి పాల్పడితే, వాళ్ళు సెక్రటరేట్ నిర్మాణంలో ఎన్ని అవకతవకలకు పాల్పడారు? 640 కోట్ల అంచనాలు వేసి 640 కోట్లతో పూర్తి కావాల్సిన దాన్ని 1,042 కోట్ల పై దాకా తీసుకుపోయారు. అంటే ఎవరు జేబులో వేసుకున్నారు ప్రజాధనాన్ని? కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పక్కన ఘోష్ కమిటీ చైర్మన్గా విచారణ జరుగుతుంది. అధికారులందరూ కూడా ఈ మా తప్పు కాదు, ప్రభుత్వం తప్పు, కేసీఆర్ గారు తప్పు చేశారు, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తప్పు చేసిండు అనేటువంటి అంశాలన్నీ కూడా అధికారులందరూ కూడా వాళ్ళ మీద వేస్తుంటే వీళ్ళు జైలుకు పోతారు. కాబట్టి భయపడి ఈ హైడ్రా అంశాన్ని, హైడ్రాలో ఉన్నటువంటి పాపం ఆవేదన ఉంది బాధితులు. మేము కూడా బాధపడుతున్నాం, మాకేమన్నా ఇష్టమా కూల్చాలని? కాకపోతే మంచి చేయాల్సినప్పుడు కొద్దిగా అంత ఇబ్బంది జరుగుతుంది. తర్వాత ప్రజలే అర్థం చేసుకుంటారు హైడ్రా అనేది, మూసీ నది సుందరీకరణ అనేది ఎంత మంచి అనేది. ఎప్పుడో 1908వ సంవత్సరంలో ముయిర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నవాబు వరదల నియంత్రణ కోసం మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారిని పిలిపించి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించి, అదేవిధంగా మురుగునీటి ప్రణాళికను ఏర్పాటు చేసి ఈ విధంగా హైదరాబాదుకు వరదలు రాకుండా ఏ విధంగా కాపాడారో అవన్నీ కూడా మళ్ళీ ఏమైనాయి చెప్పండి? ఉల్లంఘనలు జరిగిపోయి మళ్ళీ హైదరాబాద్కు చిన్న వాన వచ్చినా సరే పెద్ద వరదలు వస్తున్నాయి. కాబట్టి ఇట్లాంటి భవిష్యత్ ప్రళయాల నుంచి ప్రజల్ని రక్షించాలంటే హైదరాబాదు కోటి మంది పైచిలుకున్నారు ఇక్కడ. ఇప్పుడు ఇదే భవిష్యత్తులో ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు సక్రమంగా ఇళ్ల నిర్మాణం చేయకపోతే మానవ మనుగడకే ప్రమాదం హైదరాబాద్లో అన్నది గుర్తించాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఎన్ని తిట్టినా సరే, ఎవరు ఏమన్నా సరే, ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం, మనుషులకు భవిష్యత్ తరాలకు మేలు చేయడం కోసం హైడ్రాని రథచక్రాలను ముందుకు తీసుకుపోతాడు.